నేటి ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చెప్పుతో కొట్టండి. విజయ సంకల్ప బస్సు ప్రారంభ యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బీజేపీ చేపట్టిన విజయ్ సంకల్ప బస్సు యాత్ర మంగళవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పేదల కోసం చేసింది ఏమీ లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ బీదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల్ భారత్, ఉచిత బియ్యం పథకాలను అమలు చేస్తున్న ఘనత బీజేపీ పార్టీదని అన్నారు. అయోధ్యలో రామ మందిరం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసింది నరేంద్ర మోడీ కాదా అని అన్నారు. దేశంలో బీజేపీ మూడోసారి ప్రధాని మోడీ గెలుపు సాధించడం పక్కా అని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వానికి 370 పైగా ఎంపీ సీట్లను కట్టబెట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని, ఎవరైనా పొత్తు ఉంటది అంటే వారిని చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు పరుస్తామన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బీజేపీ వెంట అయోధ్య బాలరాముడు మోడీ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వెంట రాక్షసులు ఉన్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సమయం వృధా చేస్తున్నారు. కానీ అవినీతికి పాల్పడిన కేసీఆర్ పై విచారణకు ఎందుకు ఆదేశించలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ 17 సీట్లలో విజయం సాధించడం పక్కా అని బండి సంజయ్ అన్నారు. చెవేల పార్లమెంటు పరిధిలో 4 రోజుల పాటు కొనసాగే విజయ సంకల్ప్ బస్సు యాత్రలో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి, చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె మాధవ్ రెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు రాణి రుద్రమారెడ్డి, ఉప్పరి రమేష్ కుమార్, మల్కోడ్ నరేష్ మహారాజ్, గాజుల శాంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ సాహు శ్రీలత, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, తాండూరు మండల బీజేపీ అధ్యక్షులు షేకాపురం అంజనేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मैं आपको 100 दिन का टाइम मांगने आया हूँ और 100 दिन का समय दे देना. तेलंगाना में कमल ही कमल खिलेगा, आपका कमल ही कमल खिलेगा. आपके जो प्रत्याशी लोकसभा एमपी के होंगे सभी जीतने का काम करेंगे. मैं कहना चाहता हूँ, मैं उत्तर प्रदेश की धरती से और साथ में भारत सरकार में माने मोदी जी के मंत्री होने के, सरकार में मंत्री होने के नाते आपका आह्वान करने आया हूँ. अपनी एक सीट को जिता देना और पूरे तेलंगाना में मोदी का परचम फहरा देना. और मैं आपसे विश्वास दिलाना चाहता हूँ, जिस तरह से माननीय प्रधानमंत्री मोदी ने कहा है, अभी विकसित भारत संकल्प यात्रा भी हमारी चली थी. पूरे देश में विकसित भारत संकल्प यात्रा, ये केसीआर की सरकार जैसे लोगों ने, कुछ हमारे लोग ऐसे गरीब रह गए हैं जिनके लिए पक्के घर नहीं मिले, जिनको उतना गैस का चूल्हा नहीं मिला है. 10వ స్థానంలో నుండి భారతదేశం మన 5వ స్థానానికి వచ్చింది. మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన 3వ స్థానానికి వస్తుంది. 2047 వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 స్థానానికి రావాలంటే, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలంటే మళ్ళా తిరిగి మోడీ కావాల్సిందే, మోడీ రావాల్సిందే. మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకుంటున్నారన్నా? మాకు మోడీ కావాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ కావాలి. ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు కావాలి. ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలి. ఈ దేశం ఆర్థిక రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలని చెప్పి మన దేశం మొత్తం ఎదురు చూస్తుంది. కాబట్టి ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నా. అన్న రాముని వారసులు మా వెనుక రాముడున్నాడు.
మా వెనుక మోడీ ఉన్నాడు, మీ వెనుక రాక్షసులు ఉన్నారు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక పట్టవాది కేసీఆర్ ఉన్నాడు. అటుపోటీ ఇటుపోటీ ఎవరు కావన్నో చేయవల్ల వాళ్ళు ఆలోచించుకోరు. రాహుల్ మోడీ కావన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళది, వాళ్ళు కలిసి వస్తున్నారు. వాళ్ళు కావాలన్నా ఆలోచించండి. అవునా కాదు అన్న? అభివృద్ధి చేసేది మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారానే? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చారా మీరు ఎవరికైనా? ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుండా ఇలా ఇంతమంది మేము తాండూరులో మీటింగ్ పెట్టుకుందామా? ఎంతమంది బతుకుదామా, ఎంతమంది చచ్చిపోదాం. నేను కూడా వస్తున్నా ఆటో, నాకు కూడా డౌట్. బండి సంజయ్ మీకు కనబడుతున్నా కనబడుతుంది అప్పుడే. అవునా కాదా? నేను కోవిడ్ సెంటర్ అన్ని తిరగచ్చింది. నేను బతుకుతున్నా చదువుతున్నావు. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000. 5,000, 10,000, 30,000 మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ వేసుకుంటారా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? బియ్యం ఇస్తున్నానా? బియ్యాన్ని పైసలు ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా, లేకుంటే తిండిని కాదు మా తిండి కానీ నోటి కాదు బుక్కని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావన్నా? అసలు బియ్యమే ఇయ్యని కేసీఆర్ కావన్నా? ఒక్కసారి ఈ కేసీఆర్ పేరు తీయచ్చి అంటున్నాను. ఈ కేసీఆర్ తిట్టి అలవాట్లో పుట్టుకుంటుంది. ఈ మధ్య బీఆర్ఎస్ పొత్తు అంటున్నట. ఉంటారానే ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా. అలా మీడియా ఇచ్చినాం, గ్రామాలకు నిధులు ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, బాత్రూమ్లు కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, కంప్యూటర్లు కట్టించినాం, గ్రామాలకు రోడ్లు వేసినాం, ఇలా మోర్లు కట్టించినాం, లైట్లు పడిస్తాం. గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. మీరు 500 సంవత్సరాల నుంచి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురు చూడండి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే నర్సమ్మ ఏం చేస్తుంది? అమ్మ డెలివరీ కాగానే అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటారు. అమ్మ మీ ఛత్రపతి శివాజీ కొడుకు పుట్టిందమ్మా అంటారు. చరిత్ర ఎవరు ఆధారం? ఎవరు? ఆ నరసమ్మ. అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర. అవునా కదా? ఈ కాంగ్రెస్ అన్న ఒకరు గుర్తుంచుకోండి. ఈ ఎన్నికల్లో, ఈ చెరువులలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ తెలుసు కదా, రద్దు చేస్తా కదా. మరి గంట పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలి లేదా? దానిలో తెలంగాణలో 17 సీట్లు ఇవ్వాలి లేదా? ఓవైసీ గుజరాత్ గ్రహారెడ్డి గుజరాత్ డప్పులు కొడుతున్నాయి. ఇప్పుడు అన్ని ఓట్లు మిగుతున్నాయి. అన్ని ఆడ ఓవైసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి. అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్లీ ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శం పుట్టి ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని కోరుకునే ఆ రామ మందిరం ఉండాలంటే మొన్న ఎవరు గెలవాలి? ఎవరు రావాలి? పక్క రాలే కదా. ఇక రాముడు కూడా ఎంతో మళ్ళీ బాబ్రీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ కొట్టేసుకోండి. మోడీ 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 అవునా కదా? డౌట్ కదా? కాంగ్రెస్ బీఆర్ఎస్ డౌట్ లేదా? మనకెందుకు డౌట్? వాళ్ళు క్లారిటీ ఉన్నారు లేదా? జై శ్రీరామ్ అంటారా అన్న? మీ చేతులు ఉన్నాయా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మీకు రాముడు వద్దానే? మీరు రాముడు మీరు ఎవరు? వాళ్ళ దమ్మెలు చూద్దాం. అది మీరు రాముడు భక్తులైతే మీరు మీడియాకు తప్పుడు లీకేజ్ ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచిగా మీడియాకు తప్పుడు లీకేజ్ ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవరన్నా
బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పలేసుకుంటారా? చెప్పండి 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 ఉన్నోళ్ళు చెప్పండి 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 చెప్పండి. ఎవడన్నా అంటే ఇది చెప్పుతా ఉంటున్నాడు. ఎవరన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు ఉంది అని బీఆర్ఎస్ గారి రాజకీయ నాయకులు అంటే చెప్పుతోనుకుంటున్నాను. మీడియాలో తప్పుదారు పట్టించి మంచి మీడియాకు తప్పుడు లీడర్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చ రాజకీయ నాయకుల ద్వారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవరన్నా ఎవరన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పలేసుకుంటారా? చెప్పులు తీరి ఆడపడేసుకో చెప్పులు తీరి చెప్పు ఉన్నది తీరి చెప్పులు తీరి లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నా ఢిల్లీ ఏమవుతుంది? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చిన దగ్గర ఢిల్లీ పోతుంది. ఆ స్కాచ్ కోసము అయితే కాళ్ళు ఉంటే మన కాళ్ళు తీరి కొడుకు కొట్టేటాడు బాగా. ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా. ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం వెళ్తావా అన్న చెప్పండి. వెళ్తావా? ఢిల్లీ కేసీఆర్ ఏ వీకినా ఆడే పెట్టాడు. వారు భారతదేశాన్ని చేసిన వీరుడు శివాజీ మహారాజ్. అదే స్ఫూర్తితోని ఈ రోజు మోడీ గారి విజయ సంకల్ప యాత్ర మొదలవుతుంది. నిన్న జయంతికి శివాజీ మహారాజ్ జయంతికి వచ్చిన భారత యువతకు శుభాకాంక్షలు. ఈ రోజు మోడీ గారి విజయ సంకల్ప యాత్రకు వచ్చిన తాండూరు పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరికీ స్వాగతం. సభాధ్యక్షులు గౌరవ జిల్లాధ్యక్షుడు మోడీ గారు, మన మోడీ గారితో పనిచేసే రాత్రి పగలు దేశాల వరకు పనిచేసే కేంద్ర మంత్రి వాళ్ళు బిఎల్ వర్మ గారు, మరి జాతీయ వాదమండి. అందుకే మనం ఏమంటాము? భారత్ మాతాకి. ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి చేరింది భారతదేశము. ప్రధానమంత్రి మోడీ గారు భుజం మీద భుజం చేసుకొని అమెరికా ప్రధాని, జపాన్ ప్రధాని, చైనా ప్రధాని భుజం మీద చేసుకొని ఆ స్థాయికి చేరింది. కానీ దేశం చూస్తే కూడా అది 10వ స్థాయి నుంచి ఆర్థికంగా పైకి పోతుంది 5వ స్థాయికి. అటు హైవేలు వస్తున్నాయి, ఇటు రైళ్లు వస్తున్నాయి. బ్యాంకులు కూడా దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు పేద ప్రజలకు, మన తాండూరు ప్రజలకు అప్పులు ఇస్తున్నారు. అదే కాక మన రాష్ట్రం చూస్తే మన కరెంట్ వచ్చినా, మన జీతాలు వచ్చినా, మన పెన్షన్లు వచ్చినా అది మోడీ వల్లనే. కానీ మన గ్రామీణ ప్రాంతాలు ఎంతో అంతో అభివృద్ధి కావాలి. జాతీయవాదం దేశం నంబర్ 1 ఉండాలంటే రాష్ట్రాలు నంబర్ 1 ఉండాలి, మన గ్రామీణ ప్రాంతాల నంబర్ 1 ఉండాలని మోడీ గారు ముందు పోతుండ్రు. అన్నిట్లా కింద అయినా పైకి రావాలి, అన్నిట్లా వెనుకబడిన వాళ్ళు పైకి రావాలని అంతోదిగా పెట్టుకొని వారు ముందుకు పోతుండ్రు. కానీ ఈరోజు ఇంతో అంతో ఎవరికన్నా రైతు బంధువులు వస్తలేవు, ఏమి బస్సు నచ్చలేదు, కరెంట్ కోతలు మొదలైంది. అందుకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మన దేశ ప్రజలు, మన ప్రాంత ప్రజలకు కూడా ప్రాంత ప్రజలు వెనుకబడద్దని 9,000 కోట్లు ఇచ్చిండు. అప్పులు హద్దు దాటినాక కూడా మోడీ ఈ రోజు కరెంట్ నడుస్తుందంటే మన ఇంట్లో, అక్కడ పొలాల పంపులు నడుస్తుంది అంటే
అది మోడీ గారి వల్లనే. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత బియ్యమైన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు ఇంత మండు పెండలో కూడా ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో రాబోయే రోజుల్లో గోల్కొండ సింహం భక్తం బాలరెడ్డి గారు ఇక్కడ వదిలిపెట్టినటువంటి స్మరణీయ మరణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగించే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తాండూరు ప్రజలకు ఆశగా, ఒక దిక్కుగా, మరి మీ అందరికీ కూడా విశ్వాసం కలిగించే దిశగా ఈ యొక్క బస్సు యాత్రను చేపట్టింది. సోదరులారా, చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడారు, మళ్ళీ మాట్లాడబోయే పెద్దలు కూడా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం ఇక్కడ ఉన్నటువంటి సోదరులను కోరుతా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. ఎవరి చిన్న పిల్లలను అడిగినా, ఏ స్కూల్లో అడిగినా నాకు 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్రం వచ్చిందని చెప్తాను. కానీ మనకి ఇంకా తెలియదు, చాలా మందికి తెలియదు. మనకు తాండూరు గడ్డకు 15 ఆగస్టు నాడు స్వాతంత్రం రాలేదు. ఒక్క సంవత్సరం, ఒక్క నెల, 2 రోజుల తర్వాత 1947లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడగొట్టినటువంటి ఉన్నటువంటి రాజపల్లి రంగారెడ్డి గారు, మన అభిమాన నాయకుడు బండి సంజయ్ గారు, కాబట్టి ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. కాబట్టి మన యొక్క బస్సు యాత్రను ప్రారంభించడానికి వచ్చినటువంటి ముఖ్య నేతలు, ఈ యొక్క నియోజకవర్గం చెప్పినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనము కలలు కంటే ఉన్నామో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఈ యొక్క బస్సు సంఘం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఖచ్చితంగా మన చేనేళ్ల పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇంతకంటే ఎంత ఎండ ఉన్నా కూడా మీ అందరూ వచ్చినప్పుడు కూడా మీ అందరి ముందు ధన్యవాదాలు తెలుస్తున్నాం. దయచేసి కుడివైపు పోలీసు వాళ్ళు రోడ్డు బ్లాక్ చేయాలని కోరుతా ఉన్నాం. అన్నా, ఇది నిన్న మొన్న జరిగిన రాష్ట్ర రాజకీయం కాదు. 3 నెలల కింద రాజకీయాలు జరిగినాయి. ఓటు వేసినాం, ఏం జరిగింది? ఓటు వేసినటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నా? ఆ 2 పార్టీలు కలిసి దిగిపోయినోడు, ఇప్పుడు ఎక్కినోడు, ఇద్దరు కూడా నువ్వు రండా అంటే నువ్వు రండా అని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ మనం రండలు చేద్దామా, ఎజెండా చేద్దామా అన్నా? ఎజెండా అంటే బీజేపీ ఎజెండాతోనే అభివృద్ధి సాధ్యం. కానీ ఇప్పుడు దిగిపోయిన ఆయన గురించి కూర్చున్న ఆయన కూర్చొని తిట్లు రోజు టీవీలో మీరు చూస్తున్నారు. అసెంబ్లీలో సమయం ఎలా నడిపిస్తున్నారో చూస్తున్నారు. అన్ని పులిహోర రాజకీయాలు చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నారు. అన్నా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ రాష్ట్ర అభివృద్ధి మోడీ గారితోనే సాధ్యమని చెప్పాడు. మోడీ గారు 13 రంగాలని ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు కంకణ కట్టుకున్నాడని సాక్షాత్ ముఖ్యమంత్రి ఇవాళ అన్నాడు. మరి వాటిని కోటేశ్వరి డైరెక్ట్ మోడీ గారు చేస్తే ఆ అభివృద్ధిలో మనమే చేసుకుంటాం కదా. కాబట్టి అన్న, ఇది గల్లీ రాజకీయం.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.